రైట్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణపూర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసులు ఎదుట లొంగిపోయారు 71 మంది మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో అగ్రనాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులపై భారీగా రివార్డు ఉంటుందంటున్నారు పోలీసు అధికారులు. రైట్, ఇక లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. దీపిక, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో దాదాపుగా 71 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. వీరందరూ కూడా దాదాపుగా కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా లొంగిపోయినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 30 మంది పైపు కూడా దాదాపుగా 6.5 కోట్లు దాదాపుగా 6.5 కోట్లు లక్షల వాళ్ళపై రివార్డు కూడా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక లొంగిపోవాలి, అటవీ నిర్మూలన మరియు అదేవిధంగా పోలీస్ ఎన్కౌంటర్ వంటి ఆరోపణల నేపథ్యంలోనే వీరంతా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఇప్పటికే అటు ఏదైతే పోలీసులు పిలిపించిన నేపథ్యంలోనే ఆ పిలుపుకు లోబడి కూడా వీరంతా కూడా లొంగిపోయారని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి సిపిగా ఉన్నటువంటి ఏదైతే సుందరరాజ్ అయితే చెప్తున్నాడు. ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవరాయ్ నాయకత్వంలో ఈ మొత్తం లొంగుబాటు కార్యక్రమం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపుగా ఏదైతే లొంగిపోయిన వారికి ప్రత్యేకంగా వారికి 50,000 రూపాయల తక్షణ సాయంతో పాటు వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే కీలక నేతలంతా కూడా నెలకొరిగారు. ఆ నేపథ్యంలోనే వీరంతా కూడా లొంగుబాటు చర్యకి లోనవుతున్నారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అడవిలో ఉన్నటువంటి ఏదైతే దాదాపుగా తెలంగాణ కేడర్, అది ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సా, ఇటు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వీరంతా కూడా ఎక్కడైతే జార్ఖండ్ సంబంధించిన వారంతా కూడా ఈ లొంగిపోతున్నారు. వారందరూ కూడా ఈ ఏదైతే 2026 మార్చి 31 లోపు అటు కేంద్ర హోమ్ మినిస్టర్ చెప్పినట్టుగా ఏదైతే అమిత్ షా చెప్పినట్టుగా కూడా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఇటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగానే ఇప్పటికే లొంగుబాటు చర్యలు అయితే ప్రధానంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే దంతెవాడ జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 1131 మంది మావోయిస్టులు లొంగుబాటు చర్యకి లొంగిపోయే పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ కూడా రక్షణ సాయం కింద కూడా అటు ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాసాలు కల్పిస్తుందని చెప్తున్నారు. ఇక ఏదైతే దంతెవాడ జిల్లాలో లోన్ వడ్రాజ్ అనే కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఆర్జీ బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అదేవిధంగా బస్తర్ డివిజన్ కి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా కూలింగ్ నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే వారందరికీ కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన గుడారాల్లో కావచ్చు, అదేవిధంగా గిరిజన తెగలు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్న నేపథ్యంలోనే వీరంతా లొంగుబాటు చర్యకైతే లోనవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే దంతెవాడ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్పీ ఎదుట కూడా వీరంతా లొంగుబాటు చర్యకైతే పూనుకున్నారు. ఇందులో ప్రధానంగా లొంగిపోయిన వాళ్ళల్లో బాదం మడ్కం అనే వ్యక్తి ఉంటాడు. ఇతను ఏదైతే 8 లక్షల రివార్డు కూడా ఉంది. అదేవిధంగా షమీలా కవాసి ఈమెపై కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఇక గంగీ భారత మీద కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఈ నక్సలైట్ కూడా అటవీ నిర్మూలన, చెట్లు నరికివేయడం మరియు పోలీసులతో ఎన్కౌంటర్ లో పాల్గొనడం వంటి విధానాన్ని కూడా అందిస్తుందనేది చెప్తున్నారు. ఇప్పటికే 50,000 రూపాయల సహాయాన్ని కూడా తక్షణంగా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గౌరవరాయ్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీగా ఉన్నటువంటి కొసెప్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఈ జిల్లాలోనే 1113 మంది కూడా నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇట్లా జనజీవన స్రవంతిలో కలిసిన వారికి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా కూడా మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశ కూడా భద్రతా బలగాలు కూడా ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు అడవిని మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మావోయిస్టు ప్రభావితం ఉంటే మాత్రం అక్కడ ప్రత్యేకంగా భద్రతా బలగాలు అంచెలంచెలుగా కూడా జల్లెడ పడుతూ ప్రత్యేకంగా ఏదైతే డ్రోన్లతో సహాయంతో కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా నిఘా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ఈ అడవినంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదో లొంగుబాటు చర్యలు కావచ్చు, అదేవిధంగా మావోయిస్టులు వరుసగా చనిపోవడం, కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆ దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు,
చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా లొంగుబాటు చర్యకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేయడం, దానిపై కూడా అటు అదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కూడా ప్రత్యేకంగా వ్యతిరేకించడం కూడా అంటే అందులో అంటే మావోయిస్ట్ పార్టీలు కొంత అల్లకల్లోలం జరుగుతుందని చెప్పొచ్చు. ఇవి లొంగుబాటు మాత్రం మరీ పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పేసి అంటే అటు మావోయిస్ట్ పార్టీ చెప్తున్నప్పటికీ ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళంతా కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2026 మార్చి 31 పూర్తిగా ఇటు మావోయిస్ట్ రహిత దేశం కావచ్చు, ఆ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.